గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గురువారం గుంటూరు 28వ డివిజన్ సీతమ్మ కాలనీలో లలితా సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో ఎమ్మెల్యే గల్లా మాధవి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ మొదలుకొని థైరాయిడ్, స్త్రీ సంబంధిత సమస్యలకు నిష్ణాతులైన డాక్టర్లతో సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, ఈ దైనందిన జీవితంలో పేదలు ఉరుకులు పరుగులు పెడుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ ఆరోగ్య సమస్యలు ఒకసారి బయటపడిన సమయంలో తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక ఆందోళనకు గురవుతుంటారని, దీనిని ఆదిలోనే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు వైద్య సంస్థలతో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి 2025 న్యూ ఇయర్ అప్పుడే అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రధానంగా దేని మీద నియోజకవర్గంలో ఫోకస్ చేస్తారు అంటే, అందులో ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికోసం అనేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము, మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా ఆ మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయిన క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము, అవగాహన అవసరము. ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్ లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విజయ గారి ప్రోద్బలంతో ఈ రోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 30 మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే 10 నుంచి 4 దాకా కొనసాగే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా వారి పరీక్షల నిమిత్తం అన్ని వచ్చి టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. అనేక సమస్యలు వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన ఈ డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి అనేక సమస్యల మీద వస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలకి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో డాక్టర్ గారు గమనించిన విషయం ఏంటంటే, ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని రకాలైన క్యాన్సర్ కూడా లోన్ అవుతున్నాము. దాని నిమిత్తం కూడా కొన్ని ప్యాప్స్మియర్ లాంటి టెస్ట్ కూడా మా హాస్పిటల్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము. అది హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తున్నాం. స్క్రీన్ టెస్ట్ కూడా వారం పాటు ఫ్రీగా టెస్ట్ కూడా నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ బీపీ అండ్ ఈసీజీ, ఎక్స్రే ఇలా పలు విభాగాలు, బ్లడ్ షుగర్ ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ అన్ని పరీక్షలు కూడా ఉదయం నుంచి అందరికీ చేపట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ల ఆధారితంగా అందరికీ కూడా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నారు లలిత హాస్పిటల్ వాళ్ళకి. నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విజయ మేడం గారికి నిజంగా ఈ చొరవ చూపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన ఎంతో అవసరం. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చిన తర్వాత మందుల ద్వారానో, సర్జరీ ద్వారానో, ఆపరేషన్ ద్వారానో, లేదంటే ఆఖరికి మృత్యువాత పడడం ఇలాంటివి కాకుండా ముందే గ్రహించుకున్నట్లయితే తగు చర్యలు తీసుకుని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్య ప్రధాన ఉద్దేశం కూడా మనకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఒక శిబిరంగా దీన్ని ఉంచారు. మేడం గారు స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఏ తగు జాగ్రత్తలు ముందుగా మనం ఎప్పుడు అంటుంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. ఆ ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టి ఈ రోజు అన్ని అంశాల్లో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు లలిత హాస్పిటల్ వాళ్ళకి, వారి సిబ్బందికి అండ్ ఇక్కడ ఉన్న మన స్థానిక నాయకులందరికీ కూడా దీనికి సహకరించిన, సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు.